గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మొదలైంది. హిల్ట్ పాలసీపై చర్చకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టారు. 5 లక్షల కోట్ల భారీ భూ స్కామ్పై చర్చ జరగాల్సిందేనని బీఆర్ఎస్ నేతలు తలసాని, సుధీరెడ్డి డిమాండ్ చేశారు. అంతకుముందు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ర్యాలీగా బయలుదేరారు. పలు అంశాలపై నిరసన తెలిపారు. కౌన్సిల్ హాల్లోకి ప్లకార్డులతో వచ్చిన కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్న ప్లకార్డులను లాక్కునేందుకు మార్షల్స్ యత్నించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే కలగజేసుకున్న మాజీ మంత్రి తలసాని సమావేశ మందిరం నుంచి వెళ్లాలని మార్షల్స్కి సూచించారు. అంతకుముందు బీజేపీ కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి సమావేశానికి హాజరయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ముగియనుండడంతో జీహెచ్ఎంసీకి ఇదే చివరి సమావేశం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. సురేష్, ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా కొనసాగుతోంది. ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి సమస్యలే కాదు, పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి భూ స్కామ్ ఏదైతే ఉందో దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేసినటువంటి నేపథ్యంలో దానిపైన చర్చ చేపట్టాలంటూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలంతా కూడా పట్టుకొట్టారు. కానీ ఇది ఎజెండాలో లేని అంశం, ఖచ్చితంగా దీన్ని ప్రస్తావించలేము, దీన్ని చర్చించలేమంటూ కూడా మేయర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఎమ్మెల్యే సుధీరెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా దీనిపైన చర్చించాలని కూడా పట్టుబట్టడంతో కొంత సభ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్ళీ ప్రారంభమైనటువంటి సభ ఉదయం నుంచి కూడా భూ స్కామ్ పైన దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణంకి తెరలేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చర్చించాలి. 1000 ఎకరాల భూములు అన్యక్రాంతం పరిస్థితి కనబడుతుంది. ప్రైవేట్ కు దారాదత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇందులో 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అప్పనంగా కాజేసేందుకు కుట్రలు పండుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ప్లకార్డులతో కౌన్సిల్ సమావేశానికి హాజరేందుకు వచ్చారు. అందులో మార్షల్స్ రావడంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. బయటికి వెళ్లాలని కూడా సూచించారు. కానీ మేయర్ కనీసం మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఆ సమావేశం అంతా కూడా రసాభాసగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇటు శానిటేషన్ పైన కావచ్చు, నగరంలో ఉన్నటువంటి సమస్యల పైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం ఆ బీజేపీ కార్పొరేటర్లు కూడా దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. నగరంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కనీసం పట్టించుకోకుండా మేయర్ ఒంటెత్తుపోగల పైన కూడా వీళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రధానంగా నగరంలో జరుగుతున్నటువంటి సమస్యలు కావచ్చు, ఉన్నటువంటి పరిష్కారం పైన కూడా ఖచ్చితంగా చొరవ చూపాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితమే మేయర్ కూడా ఒక డివిజన్ కు 2 కోట్ల రూపాయలు కేటాయించింది. దాదాపు 150 డివిజన్లకు సుమారు 300 కోట్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ కిరణ్.